అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ నామం పేరట మేమందరం ఇక్కడ కూడడానికి, నీ స్వరం వినడానికి ప్రభువా మీరు అనుకూలపరిచినందుకే మీకు వందనములు. మా గొప్ప దేవా, మేము కేవలం నిష్ప్రయోజకులము, నీ దాసులుగా ఉండడానికి ప్రభువా యోగ్యత లేని వారం. కనికరించండి. పరలోక మన్నాను అడగడానికి అర్హత లేని వారం ప్రభువా. అయినా ఇదిగో నీ దాసుడు చెప్పినట్లుగా, a beggar begging a bread, to give that bread for others. ఇతరులకు రొట్టె ఇవ్వడానికి ఒక భిక్షగాడు మరి ఒకరి దగ్గర రొట్టె అడుక్కోవడమనని, సేవా జీవితం అంటే అది అని నీ దాసుడు చెప్పినట్లుగా నిజమే ప్రభువా. నేను ఆకలితో ఉన్నాను ప్రభువా, నా ఆకలి తీర్చబడినట్లు నాకు రొట్టెను మీరు అనుగ్రహించండి. అంతేకాదు నీ ప్రియబిడ్డలు ప్రభువా, నీ దాసులు వీరందరూ కూడా ప్రభువా ఆకలి తీర్చబడినట్లుగా అదే రొట్టెను వారికి పంచడానికి మీరు కృప చూపించండి. గొప్ప దేవా, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మేము మీ వైపు చూచున్నట్లుగా మా కనులు తెరవండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆయన ఒక్కసారి చెప్పినా కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే దాన్ని 2 మార్లు నొక్కి చెప్పాడు అంటే దాని వెనుక చాలా గూఢమైన అర్థం ఉన్నదని మనం గ్రహించాలి. ఆ మాటకు లేదా ఆ భావానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అని సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రభు చెప్పదలిచినటువంటి భావాన్ని ఆ దృష్టాంతంలో నుండి గ్రహించడానికి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. చూడండి, జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది అని చెప్తూ ఆ దారి కూడా సంకుచితమునై ఉన్నది, అయితే ఆ దారిని కనుగొనువారు కొందరే అంటున్నాడు. ఈ మాట యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించాలి అంటే, అది క్రైస్తవుని విశ్వాస ప్రయాణంలో ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం గ్రహించాలి అంటే, పాత నిబంధన గ్రంథపు దృష్టాంతాలను మనము కొన్ని ధ్యానించడం ద్వారా గ్రహించగలం. గనుక దీనికి ప్రతిబింబంగా లేక
పిక్చర్గా చెప్పబడినటువంటి వ్రాయబడినటువంటి ఆ దృష్టాంతానికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయ ఉపదేశ కాండము. 2వ మారు దేవుడు ఉపదేశిస్తున్నటువంటి భాగం ఇది. దీన్నే యేసు ప్రభు వారు మరలా మనకు నూతన నిబంధనలో చెప్తా ఉన్నారు. కనుక ఈ జీవన విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది మనం గ్రహించలేకపోతే మనకు బుద్ధి కలగడానికై వ్రాయబడినటువంటి దృష్టాంతములుగా వారికి సంభవించినటువంటి సంగతులు మనకు కూడా సంభవించే ప్రమాదం ఉన్నది. కనుక చాలా మెళకువ కలిగిన వారమై, జాగరూకత కలిగిన వారమై క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగే వారమై మనం ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఎప్పుడైతే వాగ్దాన భూమిలోనికి వారిని ప్రవేశించబెట్టడానికి యేసునాథుడు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రమును దాటించి వాగ్దాన భూమి వైపు వారిని నడిపిస్తూ ఉండినప్పుడు, ఎప్పుడైతే ఈ అమోరీయుల మన్యము దగ్గరకు వారు వచ్చారో వారి గుండె చెదిరిందట, వారి ధైర్యము చెడిపోయింది. అప్పుడు వారి పితరులు పెద్దలందరూ కూడా దేవుని దాసుడైనటువంటి మోషే వద్దకు వచ్చి, మనం కొంతమందిని వేగు చూడడానికి పంపిద్దాం, వారు వెళ్ళి ఆ దేశమును వేగు చూచి మన దగ్గరకు ఒక వర్తమానాన్ని తీసుకొని వస్తారు. ఏ వర్తమానము అనేది అక్కడ ప్రాముఖ్యంగా చెప్తా ఉన్నాడు. మనము వెళ్ళవలసిన త్రోవ, మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చిన వర్తమానం మనకు తేవాలి. యేసునాథుడు అంటూ ఉన్నాడు, మీరు జీవములోనికి ప్రవేశించడానికి వెళ్ళవలసినటువంటి ఆ ద్వారమును కనుగొనాలంటే ముందు మీరు ఇరుకైన మార్గంలో నడవాలి. ఆ సంకుచితమైనటువంటి దారిని మీరు కనుగొంటే జీవములోనికి చేర్చబడేటటువంటి ఆ ద్వారాన్ని మీరు కనుగొందురు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులకు కూడా అదే చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ త్రోవను గూర్చిన వర్తమానం మీరు తెలుసుకొని ఏ త్రోవను వెళ్ళాలో మీరు ముందుగా గ్రహించి ఆ త్రోవను వెళ్ళి మీరు ఆ దేశమును స్వాధీనపరుచుకుందురు. అయితే ఏం జరిగింది? 24వ వచనం, వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని. చూడండి, త్రోవ తెలుసుకోవడానికి వెళ్ళండి, వెళ్ళి ఆ త్రోవను గూర్చిన వర్తమానం తీసుకొని రండి, మనము చేరవలసినటువంటి పురములను గూర్చిన వర్తమానం తీసుకొని రండి అని పంపిస్తే వీరు వెళ్ళి ఆ దేశ ఫలములను చేతబట్టుకొని తిరిగి వచ్చేశారు. ఈ దినాలలో సగటు క్రైస్తవుడు ఇలాగే ఉంటా ఉన్నాడు. తాను చేరవలసినటువంటి పురమును గూర్చి కానీ, తాను నడవవలసినటువంటి దారిని గూర్చి కానీ, త్రోవను గూర్చి కానీ కాకుండా ఆ పురములో దొరికే ఫలాలతో సంతృప్తి పడిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు.
దేవుని యొద్ద నుండి ఉచితముగా మేలులు పొందుకుని సంతృప్తి పడిన జీవితం, దేవుని యొద్ద నుండి ఏదో పొందుకొని అంతటితో తృప్తి పడినటువంటి జీవితం, ఇలాగా ఉండాలని క్రైస్తవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అతని కొరకు ఉద్దేశించినదేంటి? అతడు ఆ పురమును చేరాలి, ఆ త్రోవను తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చిక్కు ఏంటంటే ఆ త్రోవ చాలా ఇరుకైనది, అది చాలా సంకుచితమైనటువంటిది. మంచిది, ఆ పురములో మంచి ఫలాలు ఉంటాయి, పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి, విత్తని చెట్ల నుండి ఫలాలు కోసుకుంటారు, విత్తని పొలముల యొక్క పంటను అనుభవిస్తారు. అయితే దానికి ముందు అక్కడకు వెళ్ళే త్రోవలో నీవు అనుభవం పొందిన వాడవై ఉండాలి. ఎంతమంది క్రైస్తవులు ఇలాగా సంకుచితమైనటువంటి దారిలో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇరుకైన మార్గము, పరలోక పురము, ఈ రెండింటి మీద ధ్యాస ఉంచండి అని దేవుడు చెప్తా ఉంటే, ఈ రెండింటిని కాక అక్కడ దొరికే ఫలాల మీద క్రైస్తవుడు దృష్టి పెడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నువ్వు దేవునిని ఎందు నిమిత్తం వెంబడిస్తూ ఉన్నావు? నేను ఆ పురమును చేరాలి, ఆ పురమునకు రాజు అయినటువంటి నా ప్రియుని నేను చేరాలి, ఆయన కౌగిలిలో నేను శాశ్వత కాలం విశ్రమించాలి, ఆయన ఆ త్రోవలో నేను నడవాలి, ఆ మార్గంలో నేను నడవాలి అని ఆశపడుతున్నావా? అనేకులు విశాలమైన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ దినాన నీ ఇష్టం ఏమిటి? నీ అభీష్టం ఏమిటి? 25వ వచనము, మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. ఆ ఫలాలు తీసుకొని వచ్చారు, ఫలాలను బట్టి దేశము మంచిది అని చెప్పారు. ఫలాలను బట్టి దేశం మంచిదని చెప్పారు. అయితే వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు. దేవుని మాటకు తిరగబడడానికి ముందు వారి హృదయంలో ఏంటి? వెళ్ళనొల్లక అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వారి హృదయంలోనే ఇష్టం లేదు అసలు ఆ త్రోవను నడవడానికి. వారికి క్రైస్తవుడా, ఈ దినాన నీ హృదయం ఎలాగున్నది? ఇరుకైన త్రోవను నడవడానికి నీ హృదయం ఇష్టపడుతున్నదా? సంకుచితమైనటువంటి దారిలో నడవడానికి నీ హృదయం ఇష్టపడుతున్నదా? ఇశ్రాయేలీయులకు ఇష్టం లేదట వాళ్ళకు వెళ్ళడానికి ఆ ఇరుకైనటువంటి దారిలో. ఆ త్రోవను వెళ్ళడానికి వారికి హృదయంలో ఇష్టం లేదు. వారు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు. చూడండి, సణుగులు ఎప్పుడు వస్తాయంటే క్రైస్తవ జీవితంలో దేవుడు చూపించిన మార్గములో నడవడానికి క్రైస్తవుడు ఎప్పుడైతే ఇష్టపడడో అతని జీవితంలో సణుగు వచ్చేస్తుంది. దేవుడు చూపించిన మార్గము, దేవుడు కోరుకుంటున్నటువంటి మార్గంలో నడవడానికి క్రైస్తవుడు ఎప్పుడైతే ఇష్టపడడో తన గుడారంలోనే ఉన్న ఆ త్రోవలోనికి ఎంటర్ కాకపోయినా కూడా సణుగులు వచ్చేస్తాయి. ఈ దినాల్లో మీ జీవితాలు ఎలాగున్నాయి? మన జీవితాలు ఎలాగున్నాయి? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించినాయి. చూచి నేర్చుకుంటున్నావా? మరి వారు హృదయాలలో వెళ్ళనొల్లక, హృదయాల్లోనే వారికి లేదు వెళ్ళాలని ఆ త్రోవను.
వాస్తవానికి దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటి? నీవు ఆ త్రోవను నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు, మంచిది. అయితే నిన్ను ఒంటరిగా నడిపించాలని కాదు ఆయన అభిలాష. మనం చూస్తే అరణ్య మార్గంలో దేవుడు తనను, ఇశ్రాయేలు వారిని తన భుజస్కంధాల మీద మోస్తూ వచ్చారు. వారి పక్షముగా ఆయనే యుద్ధము చేశారు. కానీ వాగ్దాన భూమి దగ్గరకు వచ్చేసేటప్పటికి వీరే యుద్ధం చేయాల్సి వచ్చింది. అవునా? యెహోషువ సైన్యము కత్తి పట్టాల్సి వచ్చింది, శత్రువులను జయించాల్సి వచ్చింది. కానీ మోషే ఉండినప్పుడు పరిస్థితి అది కాదు. మోషే ఉండినప్పుడు దేవుడు వారికి ముందుగా నడిచాడు. వీరి పేరును బట్టే శత్రువుల గుండెలలో భయమును కల్పించాడు. వారు నడిచిన మార్గం ఏంటో తెలుసా? అరణ్య మార్గము, నీరు లేని మార్గము, రాళ్ళు రప్పలు కలిగినటువంటి మార్గము, పాములు తేళ్లు కలిగినటువంటి మార్గం అట. ఆ మార్గంలో వారికెన్నడూ నొప్పి కలగకుండా, వారికెన్నడూ బాధ కలగకుండా, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా వారిని కాపాడుతూ వచ్చాడు ఆయన. అంతగా నడిపించిన దేవుడు వాగ్దాన భూమిలో కూడా అదే మాదిరిగా ప్రవేశపెట్టడా? వాగ్దాన భూమిలో కూడా వీరు ఏ మాత్రము చెయ్యి ఎత్తకుండా, శత్రువు మీద తమ కత్తి ఆడించకుండా వారిని స్వేచ్ఛగా సంతోషంగా ప్రవేశపెట్టడా? ప్రవేశపెట్టగలడు. ఎక్కడ జరిగింది మిస్టేక్, పొరపాటు ఎక్కడ జరిగింది? అదే కాపుదల, అదే నడిపింపును పోగొట్టుకోవడానికి, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే విషయంలో అదే కాపుదల పోగొట్టుకోవడానికి మూల కారణం ఏంటి? ఇదే, త్రోవను నడవడం ఇష్టం లేదు. ఇరుకైన త్రోవను, సంకుచితమైనటువంటి దారిని, సిలువ మార్గమును ఇష్టపడనటువంటి క్రైస్తవుడా, నువ్వు చాలా గొప్ప దేవుని ఆదరణను పోగొట్టుకుంటున్నావు. చాలా దేవుని గొప్ప కాపుదలను పోగొట్టుకుంటున్నావు. ఆయన అచంచలమైన కృపను పోగొట్టుకుంటున్నావు. చూడండి, అక్కడ మనం 30వ వచనంలో చూస్తాం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. అబ్బా, ఏంటి బెనిఫిట్ ఇరుకైన మార్గంలో నడిస్తే? ఈ ఇరుకైనటువంటి సంకుచితమైనటువంటి దారిలో నడిస్తే ఇశ్రాయేలీయులకు ప్రయోజనం ఏమిటి? అరణ్యములో, సముద్రములో ఆయన ఎలాగ ముందు నడిచాడో అలాగా నడిచేవాడు. వారి పక్షముగా యుద్ధం చేసేవాడు. కానీ వారి పక్షముగా యుద్ధము చేయకుండా ఇశ్రాయేలీయులు పోరాడవలసినటువంటి స్థితికి ఇశ్రాయేలీయులు యొక్క తరువాతి తరం వెళ్ళడానికి, జాగ్రత్తగా చూడండి, ఇశ్రాయేలీయులు వెళ్ళలేదు, వారి తరువాతి తరం వెళ్ళింది ఆ స్థితిలోనికి. ఇశ్రాయేలీయులు ఎవరు కూడా యుద్ధం చేయలేదు అక్కడ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి. ఒక్క విషయంలో పొరపాటు చేసి యుద్ధం చేశారు, నశించిపోయారు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నటువంటి తరం యెహోషువ కాలేబుల తరం. చూడండి, పితరులు చేసినటువంటి దోషానికి ఈ తరం తమంతట తామే పోరాడవలసి వచ్చింది. మీరు గమనించండి, యుద్ధం అంటే రెండు వైపులా నష్టం ఉంటుంది. ఇటు పక్కన 1000 మంది సైన్యం, ఇటు పక్కన 1000 మంది సైన్యం ఉండినప్పుడు ఈ సైన్యంలో 1000 మంది చనిపోయి ఈ సైన్యంలో 999 మంది చనిపోతే అప్పుడు కూడా ఈ సైన్యం గెలిచినట్టే. కానీ నష్టం ఎంత? యుద్ధం వలన నష్టం. ఇశ్రాయేలీయుల తరువాతి తరం వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు యుద్ధం చేసి.
నష్టాన్ని చూసి, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇరుకు మార్గాన ప్రవేశించి నడవడానికి నీవు ఇష్టం చూపించకపోతే సఫర్ అయ్యేది ఎవరో తెలుసా? నీ తరువాత తరం కూడా. కానీ క్రైస్తవుడు ఈ దినాలలో ఇరుకు మార్గాన నడవడానికి అభిలాష కలిగిన వాడిగా లేడు. సిలువ ఎత్తుకొని వెంబడించడానికి ఇష్టపడుతున్న వానిగా లేడు. విశాల మార్గం కావాలి నాకు, కానీ ఆ దేశ ఫలాలు అయితే కావాలి, ఆ పురములో దొరికేటటువంటి ఫలాలు కావాలి. ఆ పరలోక పట్టణం మంచిదే, పరలోకం మంచిదే, కానీ పరలోకానికి నడిపించే దారి కష్టమైనది, ఇరుకైనది. ఇష్టపడుతున్నావా మరి ఆ మార్గంలో నడవడానికి? యేసునాథుడు అంటూ ఉన్నాడు, విశాల మార్గంలో అనేక మంది నడుస్తూ ఉన్నారు, జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, దాని దారి సంకుచితమైనటువంటిది, దాని కనుగొనువారు కొందరే. ఏ గుంపులో ఉండాలని కోరుకుంటున్నావు? విశాలమైనటువంటి గుంపులో ఉండాలని కోరుకుంటున్నావా? కొందరిగా ఉండే గుంపులో ఉండాలని కోరుకుంటున్నావా? చూడండి, దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా చిన్నవారిలో, కొందరిగా ఉండేవారిలో, అల్పులైనటువంటి వారిలో, కొద్దిగా ఉండేటటువంటి వారిలోనే సఫలమవుతాయి. భయపడకుడి అని ఆయన చిన్న మందతోనే చెప్తాడు. మరి ఇరుకైనటువంటి మార్గంలో నడవాలని భావించే కొద్ది మందిలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మిమ్ముని ఎత్తుకొని వచ్చాను, ఇప్పటిదాకా అలాగే ముందుకు కూడా తీసుకొని వెళ్తాను. మీ హృదయాల్లో మీరు గనక ఇక్కడ చూడండి, దేవుని యొక్క తలంపు మీరు ఆ మార్గంలో నడిచేదాకాని కూడా అనట్లేదు. మీ హృదయంలో మీరు ఇష్టపడితే చాలు ఆ మార్గంలో నడవడానికి. కానీ బ్రేక్ ఎక్కడ వేశారు ఇశ్రాయేలీలు? కాళ్ళకి కాదు, హృదయానికి బ్రేక్ వేసేసారు. క్రైస్తవుడా, నీ ఆత్మీయ ప్రయాణానికి నువ్వెక్కడ బ్రేక్ వేస్తున్నావు? ఇరుకు మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా? మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన కోపపడి మరి ఎవడును ఆ మార్గాన్ని చూడడు. ఎవడును ఆ మార్గాన్ని చూడడు. మీ మార్గం మార్చుకోండి, మీ మార్గం తిప్పండి, వెనుకకు తిరగండి. దేవుని యొక్క ప్రణాళిక 4 దినములలో వారు వాగ్దాన భూమిలో ప్రవేశించాలి. ప్రయాణం ఎంతకాలం? మార్గం ఏమైంది? మార్గం యూటర్న్ తీసుకుంది, వెనుకకు తిరిగింది. పదండి మరలా అరణ్య మార్గంలోనికి. మీరు చూడలేదండి వారు వాగ్దాన మార్గాన్ని. ఇశ్రాయేలీలో ఈ వాక్యం చదువుతుంటే నాకు హృదయం పగిలిపోయింది. ప్రభువా, నీ మార్గాన్ని వెదకని తరంగా మేము మిగిలిపోకూడదు. నీ మార్గాన్ని కనుగొనలేనటువంటి వారిగా మేము ఉండకూడదు. బానే ఉంది, పరలోక పట్టణాన్ని చేరడం బానే ఉంటుంది, పరలోకంలో ఫలాలు తినడం బానే ఉంటుంది, పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోవడం బానే ఉంటుంది. కానీ ఆ పరలోక పట్టణపు మార్గాన్ని అన్వేషించడానికి క్రైస్తవునికి గుండె ధైర్యం కావాలి, మనోనిబ్బరం కావాలి. ముఖ్యంగా హృదయంలో ఇష్టతాగుపరచాలి. పరలోక ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాం, పరలోక తండ్రి అనుగ్రహించే మేలులు పొందుకుంటున్నాం, ఆ ఫలాలు పొందుకుంటున్నాం, బాగానే ఉంది. ఫలాలు తెచ్చుకున్నారంట వాళ్ళు, ఆ ఫలాలు తెచ్చుకున్నారు, మంచిదని చెప్పారు. క్రైస్తవులారా, మనసాక్ష్యం కూడా అక్కడే ఆగిపోతుందా?
ఎస్, ఈ దేవుని నమ్ముకుంటే ఈ దేవుని దగ్గర ఇదిగో ఇలాంటి ఫలాలు దొరుకుతాయి. అంతటితోనే నీ సాక్ష్యం. ఆయన మమ్మను నడిపించాడు. రాళ్ళు రప్పలు ఇరుకైన మార్గం గుండా, సంకుచితమైనటువంటి మార్గం గుండా మమ్మల్ని నడిపించాడు అని ఎప్పుడు సాక్ష్యం ఇస్తావు? చూడండి, ఒక్కసారి అవిధేయులైన తరువాత ఇశ్రాయేలీలు మార్గంలో నడవడానికి అయిష్టత చూపించిన తర్వాత మనం చూస్తే ఆ తర్వాత 45వ వచనంలో, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా. చూడండి, మీరు మీ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోండి అని చెప్తే, అయ్యో మా పిల్లలు మేము నశించిపోతాం, ఐగుప్తులను మేము క్షేమంగా ఉంటాం, ఇలాగా సమస్తాన్ని వదులుకొని దేవుని కొరకు మేము ఈ ఇరుకైన మార్గంలో నడిస్తే మా తర్వాత తరం ఏమవ్వాలి, మా పిల్లలు ఎలాగ బ్రతకాలి? ఇదే డౌట్ తీసుకొచ్చారు ఇశ్రాయేలీలు. శత్రువుని ఎన్నడూ వారు జయించలేకపోయారు. శత్రువుచే జయింపబడ్డారు. ఈ దినాల్లో క్రైస్తవ జీవితం అలా లేదా? నాలో జయకరమైనటువంటి జీవితం లేదు. నేను జయించలేకపోతా ఉన్నాను, ఆహాన్ని జయించలేకపోతా ఉన్నాను, అసూయను జయించలేకపోతా ఉన్నాను, కోపాన్ని జయించలేకపోతా ఉన్నాను, నిందలను అవమానాలను నేను నిర్లక్ష్యం చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఓడిపోతున్నావు? నీ మార్గం నువ్వు సరిగా ఎన్నుకోలేదు. ఇరుకైన మార్గాన్ని నడవడానికి నువ్వు ఇష్టత చూపించలేదు. చూడండి, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు. ఏం ప్రయోజనం ప్రియ సహోదరి సహోదరుడా? సంకుచితమైనటువంటి ఇరుకైన మార్గంలో నడవడానికి నీ ఇష్టత నువ్వు చూపించకుండా తరువాత నువ్వు నష్టపోయిన తరువాత ఏడ్చి దేవుని పాదాల దగ్గర పడి అయ్యా కనికరించు అంటే అప్పటికే ఆలస్యం అయిపోతుంది. గనుక ఇరుకైన మార్గాన్ని, సిలువ మార్గాన్ని, మనలను ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకుని ఆయన వెంబడించేటటువంటి మార్గాన్ని కోరుకుందాం, ఇష్టపడదాం. ఆ మార్గంలో నడవడానికి సంసిద్ధత చూపిద్దాం. ఎందుకు దేవుడు వారిని ఇంతగా పరీక్షించాల్సి వచ్చింది? ఎందుకు అసలు ఆ మార్గంలో నడవాలని కోరుకున్నాడు? ఇరుకైన మార్గంలో, ఆ సంకుచితమైనటువంటి దారిలో, శత్రువులు చుట్టి ఉండినటువంటి ఆ దారిలో నడవాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. మొట్టమొదటిగా ఈ మార్గంలో మీరు వెళ్ళాలి అనగానే వారి హృదయంలో వారు ఇష్టపడలేదు. సరే, ఇప్పుడు కేస్ బి, 2వ సందర్భానికి మారదాం. ఇష్టపడిన వారిగా సమ్మతి తెలియజేశారు అనుకుందాం. సరే, ఇప్పుడు మనకు దృష్టాంతం కాబట్టి, ఇది మనకు బుద్ధి కలగడానికి రాయబడినటువంటి విషయం కాబట్టి, సరే అమ్మో ఆ మార్గంలో నడవకపోతే మాత్రం భయంకరమైనటువంటి నష్టం అంట అనుకొని సర్లే నడుద్దాంలే అన్నట్టుగా మన అభిప్రాయాన్ని కనబరుచుదాంలే అని గనక అనుకుంటే, అంటే ఏదో తూతూ మంత్రంగా నీ నిర్ణయాన్ని నువ్వు దేవునికి తెలియజేస్తే, ఇదిగో చూడండి అక్కడ అంటున్నాడు, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికే నేను ఈ మార్గంలో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాను. ఏమవుద్ది ఆ మార్గంలో నడిస్తే? నీ హృదయంలో ఉన్నది బయటపడుద్ది. ఏమవుద్ది? అమ్మో నా పరువు తీయడానికా?
అందుకే ప్రియ సహోదరులారా, ఎందుకు మనం ఆ ద్వారంలో నడవలేకపోతున్నామంటే మన హృదయంలో ఉన్నది ఆ మార్గంలో నడిస్తే ఏమవుతుంది? అది బట్టబయలవుతుంది. బట్టబయలవుతుంది. అందుకే నువ్వు దేని నిమిత్తం ఆయన వెంబడిస్తున్నావో దాని మీద నీకొక స్పష్టత ఉండాలి. దాని మీద నీకు ఒక స్పష్టత ఉండాలి. మీ హృదయములలో ఉన్నది తెలుసుకొనుటకు, ఇంకో మాట అన్నాడు అక్కడ. ఈ మాట వింటే క్రైస్తవ మార్గంలో 199 మంది నడవరు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, నిన్ను అణచడానికి. ఎందుకండి దేవుని శిలువ మార్గంలో, ఆ కల్వరి ప్రయాణంలో నిన్ను నన్ను దేవుడు ఎందుకు నడవమంటున్నాడో తెలుసా? నిన్ను హెచ్చించడానికని కాదు, నిన్ను అణుచుటకు. ప్రియులారా, ఆయన బలిష్టమైన చేతి క్రింద అణచబడడానికి, నలుగగొట్టబడడానికి సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నావా? నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అణుచు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోను. ఎందుకు ఆ పరలోక పట్టణాన్ని చేరేటటువంటి త్రోవను వీరు ఇష్టపడలేకపోయారంటే, హృదయంలో అణచబడినటువంటి స్థితి అన్నడు వారిలో లేదా? అదేంది? 400 సంవత్సరాలు తొక్కబడ్డారు కదా ఇశ్రాయేలీలు. 400 సంవత్సరాలు అణచివేతకు గురయ్యారు కదా. కానీ వీళ్ళకి అణిచివేయబడడం ఏదో నేర్పించడం కోసం దేవుడు ఎలా నడిపించడం ఏంటి? చూడండి ప్రియ సహోదరులారా, నీ భౌతికమైనటువంటి శ్రమ, భౌతికమైనటువంటి కష్టము ఎన్నడూ నీ హృదయాన్ని అణచివేయలేదు. ఇశ్రాయేలీయుల యొక్క 400 సంవత్సరాల బానిసత్వం వారి హృదయాన్ని అణిచివేయలేకపోయింది. వారి హృదయాన్ని శారీరకంగా మాత్రం నలిగిపోయారు. శారీరకంగా నలిగిపోయారు, శారీరకంగా విసిగిపోయారు. మూలుగుతూ ప్రార్థన చేశారట దేవుని వైపు తిరిగి. కానీ హృదయం, నేను మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను. ఒక తండ్రి ఒక కుమారుని బుద్ధి చెప్పడానికి బెత్తం తీసుకొని దండిస్తూ ఉంటే, రేయ్ కూర్చో అన్నాడట. కూర్చో అంటే ఫస్ట్ కూర్చోలేదంట. ఈసారి బెత్తం తీసుకొని కూర్చో అన్నాడట. వాడు కూర్చున్నాడంట. తండ్రి వైపు తిరిగి, డాడ్ బట్ ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ ఇన్ మై హార్ట్ అన్నాడట. నా హృదయంలో నేను ఇంకా నిలబడే ఉన్నాను అన్నాడంట. ఆ స్థితి ఇశ్రాయేలీలది. ఆ స్థితి ఈనాటి క్రైస్తవులది. హృదయంలో అణచివేయబడలేనటువంటి స్థితి. దేవుడు హృదయాన్ని చూచే దేవుడు. దేవుడు నీ మనస్సును చూచే దేవుడు. ఆయన మన అంతరంగాన్ని చూచేటటువంటి దేవుడు. వారి హృదయాన్ని అణిచివేయడానికి దేవుడు ఆ మార్గాన్ని వారు నడవాలని కోరుకున్నాడు. కానీ వారికి ఇష్టం లేదు. అణచివేయబడ్డ హృదయంలో ఇష్టం లేదు. క్రైస్తవుడా, శిలువ మార్గాన్ని నడవడానికి దేవుడు నిన్ను పిలిస్తే ఆ మార్గంలో నువ్వు అణచివేయబడాలి. ఆ మార్గంలో నువ్వు నలుగొట్టబడాలి. ఆ మార్గంలో నువ్వు విరుగొట్టబడాలి. ఆ మార్గంలో నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఆ మార్గంలో నువ్వు అనేక నిందలు, అవమానాలు ఎదుర్కోవాలి. లిటరల్గా చెప్పాలంటే నీవు ఈ లోకం విషయమై చనిపోయిన వానిగా ఉండాలి. సమ్మతిస్తావా ఆ మార్గంలో నడవడానికి? ఆ మార్గంలో నడిస్తే ఎంత మేలో, నడవకపోతే
ఎంత నష్టమో మనం చూసాం. అలాగే 15వ వచనంలో కూడా, 8వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. దేవుడు నిన్ను పోషించడానికి, దేవదూతలు తినేటటువంటి ఆహారంతో నిన్ను పోషించడానికి, లేకపోతే దేవదూతలకు ప్రధానులకు కనుబరచబడనటువంటి జ్ఞానమును ఈరోజు నీకు బోధించడానికి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను అణచుటకు, శోధించుటకు, అల్టిమేట్గా నీకు మేలు చేయాలని, తుదకు చిట్ట చివరికి నీకు మేలు కలగాలని. అంత దూరం నువ్వు పరుగెత్తి ఆఖరకు ఆ వాగ్దానం పొందకుండా పడిపోకుండా ఉండాలని. దేవుడు నిన్ను ఈ మార్గంలో నడవాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ అణచబడడం, నలుగగొట్టబడడం ఇష్టము లేని క్రైస్తవ జనాంగంగా ఉంటున్నామా? ఆ ఇశ్రాయేలులకు వారికి ఇష్టం లేదట. అదే మనం కంపారిటివ్గా, పోలికగా మనం యేసునాథునితో చూస్తే ఆయన ఏమన్నాడు? లాస్ట్ వీక్ మనం చూసాం, తండ్రి ఇలాగు జరుగుట నీ దృష్టికి అనుకూలమాయన. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనను నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయన. అది తెలుసుకున్నాడు కాబట్టి ఆ ప్రార్థన చేయగలిగాడు. యేసయ్యా, నిన్ను నలుగగొట్టడం ఆయనకి ఇష్టమని మరి నువ్వు ఎన్నాడైనా గ్రహించావా? నువ్వు అణచివేయబడడం నీ మేలు కొరకే ఆయన దాన్ని అనుమతిస్తున్నాడని నువ్వు గ్రహిస్తే నీ నోట నుండి ఆ ప్రార్థన వస్తుంది, తండ్రి ఇలాగూ జరుగుట నీ దృష్టికి అనుకూలమాయను, నీ దృష్టికి నీకు ఇష్టమాయను. చూడండి, ఆయన గుర్చినటువంటి మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇష్టమాయను. తండ్రి నీ చిత్తమే జరగాలి. ఇక్కడ నీకేది ఇష్టమో అదే జరగాలి. నీకు నన్ను నలుగగొట్టడం ఇష్టమా? అనుమతించు, దాన్ని నేను సంతోషిస్తాను. ఇరుకు ద్వారమున నడిచేవాని హృదయం అలాగుంటుంది. ఇరుకు మార్గమున నడిచేవాని యొక్క హృదయం అలాగుంటుంది. అలాగ మనము దేవుని చే నలుగగొట్టబడిన వారమై, అణిచివేయబడిన వారమై గనుక ఆయన మార్గంలో నడవడానికి మనం సమ్మతించిన వారమై ఉంటే, చూడండి ఆ వచనంలో 53వ అధ్యాయం 10, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని చిత్తం జరగడం లేదు సంఘంలో, దేవుని చిత్తం జరగడం లేదు సహవాసంలో, దేవుని చిత్తం జరగడం లేదు దేశంలో, దేవుని ఉద్దేశం నెరవేర్చబడడం లేదు నీ వలన. కారణం అదే. దేవుని మార్గంలో, ఆయన ఆశించిన మార్గంలో అణచివేయబడడానికి, నలుగగొట్టబడడానికి సుముఖత చూపించిన వారమై మనం నడవాలి. ఇష్టపడిన వారమై మనం నడవాలి. అయితే దానికి బదులుగా ఆ పరలోక ఫలాలు కొన్ని పొందుకోగానే సంతృప్తి పడి, మంచిదే పరలోక రాజ్యం మంచిదే, దేవుని దగ్గరకు వస్తే ఫలాలు దొరుకుతాయి అని ఆ ఫలాల కోసం దేవుని దగ్గరకు వచ్చేవారిగా ఉంటే, చూడండి ఇశ్రాయేలులో 2 గోత్రాలు అలాగే తయారైపోయాయి. చూద్దాం సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం మొదటి వచనంలో, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని, గిలాదులో బాగా
పచ్చికున్నది, మనకు విస్తారంగా గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి కనుక మనం ఇక్కడ సెటిల్ అయితే బాగుంటుంది అని రూబేను గోత్రపు వారు, గాదు గోత్రపు వారు భావించారట. రూబేనీయులు, గాదీయులు ఆ గిలాదు ప్రదేశంలో ఇక మేము ఇక్కడే ప్రాకారాలు కట్టుకుంటాం, మేము ఇక్కడే పట్టణాలు వేసుకుంటాం, మేము ఇక్కడ సెటిల్ అయిపోతాం అని అనుకున్నారట. ప్రియ సహోదరుడా, కొంచెం పచ్చిక కనపడగానే, కొంచెం ఆశీర్వాదం కనబడగానే, కొంచెం మేలు కనబడగానే, రైట్, ఇది చాలు, నాకు ఈ పరిస్థితిలో నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను, ఇక నేను ఆ త్రోవను నడువను అని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ మోషే అంటున్నాడు, వాగ్దాన భూమిలోనికి పోండి, మీరు మీ సహోదరులు యుద్ధానికి పోవచ్చు ఉండగా మీరు ఇక్కడ కూర్చుంటారా? మీరు ఇక్కడ కూర్చుంటారా? 6వ వచనంలో మీకంటే దొరికేసినాయని మీ సహోదరులకు గూర్చి ఏమీ చింతించకుండా మీరు ఇక్కడే కూర్చుంటారా? వాళ్ళేమో యుద్ధం చేస్తూ ఉండాలి, మీరేమో మందలు మేపుకుంటూ ఇక్కడ కూర్చోవాలా అన్నాడు మోషే. అయితే చూడండి 9వ వచనం, వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. మోషే ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోండి. దేవుడు మీ పితరుల అవిధేయతను బట్టి నన్ను కూడా శిక్షించాడు, నేను కూడా వెళ్ళలేను, అయితే మీరు వెళ్ళండి అంటే రూబేనీయులు, గాదీయులు అంటున్నారు, ఇక్కడ మాకు బాగుంది, మేము ఏడు ఉంటాం. అరే, మీ సహోదరులు యుద్ధం చేయాలి, వారి ఎదుట యొర్దాను ఉన్నది. త్రోవలో ఏముంది? ఇప్పుడు త్రోవలో యొర్దాను ఉన్నది. యొర్దానులో నువ్వు ముంచబడాలి. అదే నిజమైన బాప్తిస్మపు అనుభవం. యొర్దానులో నీవు మునిగి దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళి నీ సహోదరుల పక్షముగా నీవు యుద్ధం చేయాలి. వీళ్ళన్నారు, సరే వెళ్తామయ్యా. ఒక కండిషన్ పెట్టాడు మోషే, మీ సహోదరులతో మీరు కూడా ఈ యొర్దాను దాటి వెళ్ళి యుద్ధము చేసి వారు జయించిన తరువాత మీరు మరలా వెనుకకు తిరిగి రావాలి, మీకు ఈ దేశం కావాలంటే అన్నాడు. ఒకవేళ మీ సహోదరులు వారిని జయించలేకపోయారనుకోండి, మీరు మరలా యొర్దానులోకి వెనుకకు తిరిగి రానవసరం లేదు, ఎందుకంటే మీరు కూడా వారితో పాటే ఉండిపోతారు. ఇక్కడ దేవుని యొక్క అంతర్గత రహస్యాన్ని లేక అంతర్గత ఆలోచన మనం గ్రహించిన వారిగా ఉండాలి. క్రైస్తవుని జీవితంలో, ఒక జయకరమైనటువంటి క్రైస్తవ జీవితంలో, పోరాడి జయించిన క్రైస్తవ జీవితంలో 2 సార్లు మునగడం ఉంటుంది. ఒకసారి మునిగి వెళ్ళి జయించావు, తరువాత మరలా మునిగి బయటకు వచ్చావు. ఈ 2 సందర్భాలలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జయించాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ద బ్యాప్టిజం ఇన్ ద జోర్డాన్ అనే ఆ అనుభవం గుండా వెళ్ళాలి. మొట్టమొదటిగా నువ్వు ఆ యొర్దానులో మునగడం అనేటటువంటి బాప్తిస్మం గుండా వెళ్ళాలి. తరువాత నీకు ఇవ్వబడినటువంటి దేశంలో, వాగ్దాన భూమిలో నువ్వు నివసించాలి అంటే మరలా నువ్వేం చేయాలి? మరలా అది అనుభవంలో గుండా వచ్చి, వెనుక ఉన్నది నేను మరచితిని, నేను జయించినదంతా, పోరాటాన్నంతా నేను మరచిపోయిన వాడను అని సాక్ష్యం ఇవ్వాలి. క్రైస్తవునిలో
2 సార్లు యోర్దాను దాటిన అనుభవం ఉండాలి. గాదీయులతో దేవుడు అక్కడ అదే అంటా ఉన్నాడు. 29వ వచనం, 32వ వచనం, 29వ వచనం. గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా. చూడండి, క్రైస్తవ జీవితంలో ఇలాంటి అనుభవం ఉండాలి. 2 మార్లు అణచివేయబడినటువంటి జీవితం, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఎదగడం. చూడండి, ఇంతగా దేవుడు ఇశ్రాయేలులకు పాఠం నేర్పించినప్పుడు దేవుడు ఎంత కఠినుడండి, ఎంత భయంకరంగా తీర్పు తీర్చాడు ఇశ్రాయేలీయులకు. వారు ఇష్టపడలేదు ఆ త్రోవను చూసి, వారు భయపడ్డారు ఆ త్రోవను చూసి. అంత మాత్రాన వారికి అంత భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వడమా? లేదు. మనం ఆయన అంతరంగాన్ని సరిగా చూడలేదు. ఆయన వారి గురించి ఏమన్నాడో ఒకసారి మనం ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తే, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇశ్రాయేలును గురించి ఏమంటున్నాడో తెలుసా? అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో. విత్తనాలు మీరు ఏ భూమిలో వేయరు? రాతి నేల, మొండ్ల పొదల నేల, త్రోవ ప్రక్క నేల, ఈ 3 మీరు వెయ్యరు. అక్కడ మీరు నడిచారు. దేవుని వాక్యం అనేది వారి హృదయాలలో ఎంత మాత్రము విత్తబడడానికి ఆస్కారమే లేనటువంటి పరిస్థితులు కలిగిన జనాంగము మధ్య ఎలా నడిచారో తెలుసా? నీ యవ్వన కాలపు అనురాగము, యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. దేవుడు అన్యాయస్తుడు కాడండి. యవ్వనస్తులైన ఇద్దరు చూపించిన ఆ వైవాహిక ప్రేమ ఇశ్రాయేలు మొత్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణమైంది. ప్రియ సహోదరులారా, న్యాయవంతుడైనటువంటి ఈ దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా అట్టి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటే యెహోషువ, కాలేబుల వలె ఆ మార్గాన, ఆ త్రోవను నడవడానికి సమ్మతించిన వారిగా ఉందా? ఆయన ఎన్నడూ అన్యాయము చేయడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన నీవు చూపుచున్నటువంటి అనురాగాన్ని, ఆయన పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి అంకిత భావాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడే అంటున్నాడు, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనం, ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను. అబ్బా, ఎంతగా ఇశ్రాయేలును దేవుడు హెచ్చిస్తున్నాడో చూడండి. నేను ఒక పంట వేస్తే ఆ పంటలో రాబడిలో ప్రథమ ఫలం వారు. ఏంటి వీరు నీ మార్గంలో నడవడానికి ఇష్టం చూపించని వారు కదా, నీ త్రోవను నడవడానికి సుముఖత చూపించని జనాంగం కదా, నీ మీద తిరుగుబాటు చేసిన జనాంగం కదా, నీ మీద సణుగు కొనిగినటువంటి జనాంగం కదా. లేదు, వారు నాకు ప్రతిష్ఠిత జనం,
నా రాబడిలో ప్రథమ ఫలం బికాస్ ఆఫ్ 2 యంగ్ పీపుల్. ఇద్దరు యవనస్తులను బట్టి నీవు ఆయన ప్రథమ ఫలంగా మారుతావా? మరి ఆయన రాబడిలో ప్రథమ ఫలంగా, ఆయన ప్రతిష్ఠిత జనాంగంగా మార్చబడాలి అంటే అలాంటి కమిట్మెంట్ తోటి దేవుణ్ణి అనుసరించడానికి ఇష్టపడే వారిని దేవుడు వెతుకుతున్నాడు. ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు. ఫలితం ఇశ్రాయేలీయుల మొత్తాన్ని గూర్చి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కారణమైంది. ఈ సందెపూడి సంఘాన్ని మొత్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రాబడిలో ప్రథమ ఫలంగా నేనుంటాను అని తీర్మానం తీసుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు ఇందుకే మనకి క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించాడు. రైట్, ఈ జీవిత కాలంలో, ఈ భూమి మీద మనం నివసిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో, ఈ భూమి మీద భౌతికంగా బ్రతకడానికి మనకు కావాలి, ఆత్మపరంగా జీవించడానికి కావాలి. దేవుడు ఈ రెండింటినీ మనకు అనుగ్రహించాడట. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున, ఆయన దైవశక్తి ఏమేమి మనకు ఇస్తుందట? జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ ఇస్తుందట. ఆయన దైవశక్తి, నీవు జీవించడానికి ఆయన శక్తి కావలసినదంతా నీకు అనుగ్రహిస్తుంది. నిజమా కాదా? నీలో ఉండిన ఈ జీవం కోసమే ఇదే సమయాన, ఇదే దినాన కొందరు హాస్పిటల్స్లో వేలు లక్షలు దారబోస్తూ ఉన్నారు. నీకివ్వలేదా ఆయన దైవశక్తి ఆ జీవాన్ని ఉచితంగా? ఈ భక్తి జీవితం జీవించడానికి దేవుని వాక్యం కొరకు అరులు చాచుతున్నటువంటి జనాంగాలు ఉన్నాయి దేశాల్లో. స్వేచ్ఛగా ఆయన ఆరాధించడానికి కొంచెం సమయం దొరికితే చాలు అని ఆయన దైవశక్తి నీకు ఇవ్వడం లేదా? ఈ క్షణాన మనము జీవించడానికి, భక్తి చేయడానికి మనకు కావలసినదంతా ఆయన అనుగ్రహిస్తున్నాడట. అయితే అది దేని వలన మనకు అనుగ్రహించబడుతుందో చెప్తున్నాడు పైన. నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా నీ అక్కరలో లోటు కలిగిన వ్యక్తిగా ఉండకుండా, నీ అక్కర తీర్చబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో దైవశక్తితో కూడినటువంటి ఆత్మీయ జీవితం నువ్వు జీవించడానికి తగినటువంటి ఆత్మీయ వరాలు నువ్వు కలిగి ఉండాలంటే, నీవు వెదకవలసినది, నీవు చేయవలసినది ఏంటి అంటే, ఆయన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం, దాన్ని వెదకాలి. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మనం వెతికితే నీ అక్కర తీర్చబడుతుంది, నీ ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది. అనుభవపూర్వకంగా ఆయనను గ్రహించిన వారిగా, గుర్తించిన వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అనుభవం ఏమిటి అంటే, ఆయన తండ్రి ఆయనను నలుగగొట్టుటకు ఆయనకి ఇష్టం, ఆయనను గ్రహించాడు. అందుకే అన్నాడు, తండ్రి ఇలాగ జరుగుట నీ దృష్టికి అనుకూలమైన అన్నాడు. విత్తనములు వేయదగని దేశములో, అరణ్యములో, మారు మనసు పొందనటువంటి దేశాల మధ్య, పట్టణాల మధ్య ఆయన సువార్తను ప్రకటించాడు. తండ్రి పట్ల తన అనురాగాన్ని కనుబర్చాడు. అధైర్యపరుస్తున్నటువంటి సహోదరుల మధ్య
శత్రుమూకలు చుట్టిన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు ఇద్దరు యవనస్తులు. ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితంలో ఆ పరలోక పట్టణంలో నిత్యము నివసించేటటువంటి అనుభవంలో ఉండాలి అంటే ఈ త్రోవను నడవడానికి నీవు ఇష్టపడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇరుకైన ఆ దారి కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలో ఉండడానికి మన సమ్మతిని మనం దేవునికి తెలియజేద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమిలో వారేమీ పోరాడకుండానే ప్రవేశపెట్టాలన్నది నీ హృదయ వాంఛ, కోరిక, కాంక్ష అయ్యున్నది. అయితే ఇశ్రాయేలీయులు ఆ త్రోవను వెళ్ళడానికి ఇష్టపడలేదు. మా తండ్రి, మేమందరము జయించిన వారిగా నీ సింహాసనం ఎదుట నిలవబడాలనేది నీ కోరిక అయి ఉన్నది. అలాగా మీరు నా ఎదుట నిలవబడాలి అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని మాత్రమే నువ్వు కోరుతా ఉన్నావు. కానీ ఎంతమంది ఈ సిలువ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఈ సిలువ మార్గాన్ని కనుగొంటున్నారు? ఎంతమంది దేవుని బలిష్టమైన చేతి క్రింద అణిచివేయబడడానికి, నలుగగొట్టబడడానికి ఇష్టపడుతున్నారు? నీచే శోధించబడడానికి ఇష్టపడుతున్నారు? తండ్రి, మా అందరి హృదయములను ఎరిగి ఉన్న మా దేవా, ఈ క్షణాన ఎవరైతే అందుకు సమ్మతిస్తున్నారో అట్టి వారిని అందరినీ ప్రభువా మీరు బలపరచండి, లేవనెత్తండి. తండ్రి, పరలోక మన్నాతో పోషించండి, ఆత్మ సంబంధమైన వరములతో అభిషేకించండి, కృప చూపించండి. మేము అనేక తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉండగలుగునట్లు యవ్వన కాలములో అనురాగమును, వైవాహిక ప్రేమను కనుబర్చినటువంటి యవనస్తులైనటువంటి యెహోషువ, కాలేబుల వలె మేమందరం కూడా నిన్ను వెంబడించినట్లు, నీ మార్గములో నడవడానికి ఇష్టపడినట్లు మా అందరి హృదయములలో మీ కార్యసిద్ధిని కలుగజేయండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.